చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లపాడులో దొంగతనాలకు పాల్పడుతున్న శివసుబ్రహ్మణ్యం, శ్రీనును అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు, చీరాల, తెనాలితో పాటు మరో 14 చోట్ల చైన్ స్నాచింగ్ చేసినట్లు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. కేసును ఛాలెంజ్ గా తీసుకుని ప్రత్యేక టీంలతో సీసీ ఫుటేజ్ ద్వారా ట్రేస్ చేసి నిందితులను పట్టుకున్నామని అన్నారు. నిందితుల నుంచి సుమారు 56 లక్షలు విలువ చేసే 660 గ్రాముల బంగారాన్ని రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళిద్దరు కూడా 2017లో ఒక సినిమాలో కలుస్తారు. అప్పటి నుంచి కూడా ఈ వల్లేపు శ్రీను అంటే ఆటో డ్రైవర్ ఎవరు ఉన్నారో శివసుబ్రహ్మణ్యం ఉన్నారో వాళ్ళ డ్రెస్ అన్ని స్టిచ్ చేయడానికి వల్లేపు శ్రీను దగ్గర ఇస్తుంటారు. ఇలాగా ఫ్రెండ్షిప్ పెరిగింది. అప్పుడు ఇద్దరికి కూడా అప్పులు ఉండడం, ఇది ఎలాగా తీర్చుకోవాలని చెప్పి ఆలోచించినట్టు అప్పుడు ఈ క్రైమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఒక అనాలిసిస్ అంతే, జనరల్లీ ఫ్యాక్ట్స్ మాత్రం చెప్పకుండా ఎలాగ ఒక క్రైమ్ అనేది ఎలాగ స్టార్ట్ అవుతుందంటే ఇలాగ స్టార్ట్ అయింది. దీంట్లో వాళ్ళు జనరల్లీ వీళ్ళు మోడస్ ఆపరెంట్ ఎలాగా చేస్తారంటే ఈవినింగ్ టైం అరౌండ్ 4 o'clock వస్తారు. దీంట్లో అఫెన్స్ చేసినదన్నీ కూడా టైలర్ వల్లేపు శ్రీను బైక్, జూపిటర్ బైక్ ఒకటి ఉంటాయి, దాంట్లోనే అఫెన్స్ చేశారు. తర్వాత ఆటో డ్రైవర్ మన ఆటో దానిట్లో అంటే వచ్చి మళ్ళీ ఆటోలో వెళ్ళిపోవడం, అలాగా చాలా డైవర్షన్ టాక్టిక్స్ వాడుతుంటారు. దానివల్ల ఫర్ ద పాస్ట్ 2.5 years కూడా వీళ్ళని మనం ట్రేస్ చేయలేకపోయాము. సో ఇప్పుడు ఈ నల్లపాడు అఫెన్స్ జరిగినప్పటి నుంచి ఆ అఫెన్స్ని బేస్గా పెట్టుకుని నల్లపాడు సిఐ అండ్ టీమ్ ఎస్డిపిఓ సౌత్, సిఐ నల్లపాడు అండ్ టీమ్ దీనికి కంటిన్యూస్గా ఒక టీంని పెట్టేయడం వల్ల ఇది క్రాక్ చేయగలిగాము. ఇది కూడా మళ్ళీ గ్యాప్ పడిందంటే మళ్ళీ కష్టం అయిపోయింది. సో అదే వాళ్ళు సక్సెస్ ఫర్ ద పాస్ట్ 2.5 years.